మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ టైంలో వచ్చేసి ఇంతకుముందు కూడా అవే పితృదోషాలనేటి జాతక లగ్నాన్ని బట్టి మన జాతక కుండలిని బట్టి ఈ పితృదోషాలనేటివి మనకు సూచింపబడతాయి. అవి ఎలా సూచింపబడతాయంటే జన్మ కుండల్లో వచ్చే స్థానాలను బట్టి గ్రహ స్థితులను బట్టి మనకి దోషాలు అనేటివి సూచించబడతాయి. దీంట్లో 24 రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. మామూలుగా సర్పదోషం అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ బంధించబడ్డప్పుడు అవి సర్పదోషాలు అవుతాయి. అవి కాలసర్పదోషాలు. దాంట్లో 24 రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. మీనం నుంచి మేషానికి 12, మేషం నుంచి మీనానికి 12. దాంట్లో నీచ స్థానాలు అనేటివి ఉంటాయి. అంటే మామూలుగా ఈ గ్రహ స్థానంలో వచ్చేసి 12 రాశులు 9 గ్రహాలు పంచుకుంటాయి. ఈ 9 గ్రహాలు పంచుకున్నప్పుడు ఈ 12 రాశుల్లో కొన్ని గ్రహాలకు కొన్ని స్థానాలు నీచ స్థానాలు అవుతాయి. ద్వాదశాష్టమ జన్మస్థ ఉంటారు. ఈ 12 స్థానాలలో ద్వాదశాష్టమ జన్మస్థ అంటే 8, 12 జన్మం అంటే లగ్నము, ఇవి కొద్ది నీచ స్థానాలు. ఇంట్లో ఏ గ్రహాలున్నా అవి శుభ ఫలితాలు అనేటివి ఇవ్వవు అన్నమాట. అందులో ఆ 12 స్థానాలలో ఏకైక స్థానం దశమ స్థానం అంటారు. ఈ దశమ స్థానాన్ని పితృస్థానము అంటారు. ఈ పితృస్థానంలో ఏ గ్రహం ఉన్నా దోషమైనా అనొచ్చు. దశమ స్థానే శుక్ర రాహు సూర్య కుర్వంతు పితృదోషం అంటారు. అంటే ఏ గ్రహం ఉన్నా పితృదోషం కాదు, కేవలం ఈ 3 గ్రహాలు. ఎవరు ఉండద్దు? శుక్రుడు ఉండద్దు దశమ స్థానంలో, రాహు ఉండద్దు దశమ స్థానంలో, సూర్యుడు ఉండద్దు దశమ స్థానంలో. ఈ దశమ స్థానంలో పితృస్థానంలో ఈ 3 గ్రహాలలో ఏ గ్రహం ఉన్నా అది పితృదోషం అవుతుంది. ఓకే, పితృదోషం అనేది సరే మనకి జన్మకుండల్లో దోషం అనేది మనకు సూచించబడుతుంది. అంటే జన్మకుండల్లో జాతకస్తుని దగ్గరికి పోయిన ఒక బ్రాహ్మణుడి దగ్గరికి పోయినప్పుడు కానీ జ్యోతిష్యం దగ్గరికి పోయినప్పుడు కానీ ఆ పితృదోష స్థానాన్ని బట్టి ఈ గ్రహ సంచారాన్ని బట్టి పితృదోషం ఉందా లేదా అనేది మట్టుకే మనకు సూచించబడుతుంది. మరి పితృదోషం అయితే ఉంది అని చెప్పారు, మరి దానివల్ల ఎలాంటి ప్రభావాలు మనిషి అనుభవించగలుగుతాడు? పితృదోషము పితృశాపము అనేది 2 కూడా ఉంటాయి. ఆ 2 కూడా సేమ్ ఒకటే కోవకు చెందినవి. అందులో రెండుటిని కూడా ఒకటే పేరుతో, ఈ 2 పేర్లు ఒకటే శాపానికి గురైనవి. అంటే పితృవులు శాపానికి గురైనప్పుడు పితృదోషము అనేది వస్తుంది. జాతకంలో సూచించిన ఈ పితృదోషాలు అనేటివి మనకి చాలా రకాల పితృదోషాలు. అందులో ఒక్కొక్క గ్రహం నుంచి దోషం వచ్చినప్పుడు ఒక్కొక్క రకమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో పూర్తిగా పితృదోషానికి 3 గ్రహాలు కారకులు కాబట్టి ఆ 3 గ్రహాలలో ఏది దశమ స్థానంలో ఉన్నా అది పితృస్థానం అవుతుంది. ఆ పితృస్థానంలో ఉన్నప్పుడు ఆ పితృదోషం జరిగినప్పుడు మనుషులు అనుభవించేది చాలా చెప్పాను ఇంతకుముందే. నేను వచ్చే ముందే, మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందే అడిగారన్నమాట. మామూలుగా పితృదోషం గురించి ఏం అడిగారంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా పెళ్ళి అవుతుంది, 2 పిల్లల సంతానం జరుగుతుంది, అకాల మరణాలు అంటారు. అంటే ఒక 35 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఎవరు చనిపోయినా అకాల మరణాలు. పెళ్ళైన తర్వాత 1, 2 సంతానం జరగగానే అలా ఫస్ట్ అన్నయ్య చనిపోయాడు, తర్వాత వచ్చేసి అలా మధ్యలో ఇంకో వ్యక్తి అంటే ఇంకో సెకండ్ అతను 42 ఇయర్స్ 2 పిల్లలట, ఆయన చనిపోయాడు. చివరి స్టేజ్లో చివరి ఆయన కనిష్ట పుత్రుడు ఆయన మన జాతకం గురించి వచ్చాడు. ఇలానే జరిగింది, అన్నలు 2 కూడా ఇలా అకాల మరణంతో చనిపోయినారు. మరి ఏం ప్రాబ్లమ్స్, ఎలాంటి అనారోగ్య ప్రాబ్లమ్స్ లేవు, ఏమీ లేవు. మనిషి మంచిగా ఉండి ఒకటేసారి చనిపోవడం. అతను యాక్సిడెంట్లో చనిపోయినట్ట, మొన్న చనిపోయినట్టు మాత్రం హార్ట్ వచ్చి చనిపోయాడట. మంచి వ్యక్తులే. ఎందుకు ఇలా జరుగుతుంది? నెక్స్ట్ ఇప్పుడు నేను కూడా అతను అందరికంటే చిన్నవాడిని, నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే అప్పుడు జాతక కుండలిని చూశాను అన్నమాట. దశమ స్థానంలో రాహుతో పాటు సూర్యుడు ఉన్నాడు, అనారోగ్యకారకుడు, దాంతోపాటు అకాల మరణకారకుడు. ఈ పితృదోషం అనేది వచ్చినప్పుడు సరే నేను కూడా తెలుసుకోవాలి, మరి ఇక్కడనే వీళ్ళిద్దరికే వచ్చిందా, ఇంకా ఏమైనా జరిగిందా అని వాళ్ళని అడిగాను. మీ తండ్రి వాళ్ళ తండ్రి కూడా 35 to 50 ఇయర్స్ మధ్యలో చనిపోయాడట. వీళ్ళు పుట్టగానే అతను చనిపోయాడు. వాళ్ళకి చిన్న బాబాయ్ ఉండట, ఇంకో చిన్న తమ్ముని తీసుకొని వచ్చారు, అతను కూడా సేమ్. అంటే ఎవరు కూడా 50 ఇయర్స్ దాటి ఎవరు బతకలేరు. అంటే పితృదోషం అనేది ఉంటే అకాల మరణానికి దారితీస్తుంది.
వంశం ఉంచుతాడు. ఎందుకంటే ఆ పితృవులు శాంతి జరగాలి కదా. వంశం లేకుండా పోతే ఆ పితృవుల ఆత్మ అలానే ఉండిపోతుంది. కాబట్టి వంశం ఉంచిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ పెడతాడు. మళ్ళీ ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్, ఎంత కష్టపడ్డా తనకంటే ముందు ఏమీ లేని వాళ్ళు వీళ్ళ ముందే మంచి పైకి వస్తారు. అలా ఫైనాన్షియల్ పరంగా ఎదగరు. దాంతోపాటు ఇంట్లో అనారోగ్య సమస్యలు. ఇంకా చెప్పాలి అంటే దశమ స్థానంలో శుక్రుడితో పాటు రాహు ఉంటే సెకండ్ మ్యారేజ్. పెళ్ళైన తర్వాత మా అంటే 1 సంవత్సరము 2 సంవత్సరాలే కలిసి ఉంటారు. తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. అలా పోనీ ఇద్దరు ప్రేమతో ఉన్నారంటే ఏదో ఒక కారణం చేత భర్తను కోల్పోవడం జరుగుతుంది. పితృదోషం అనేది జరుగుతుంది. అందుకని సెకండ్ మ్యారేజ్కి దారి తీస్తుంది. ఇలాంటి విషయాలు చాలా. ఒక ఇంట్లో ఎదుగుదల లేదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మ్యారేజ్లు అవుతలేవు, అయినా కానీ మ్యారేజ్లు నిలబడతలేవు, నిలబడ్డ మ్యారేజ్లో ఎవరో ఒకరు లాస్ కావడము ఇలా జరుగుతున్నాయంటే ఇది పితృదోష సూచకాలు.